Hello everyone. In this video, we will discuss about problems on first shifting. Already state and true first shifting గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే నేనైతే అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ ఆఫ్ ఆ వీడియో మీరు మిస్ అయినట్టయితే ఆ వీడియో అయితే చూడండి. సో ఆ వీడియో చూస్తే మీకు ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అంటే ఏంటి, సో దాని స్టేట్మెంట్ అండ్ ప్రూఫ్ మీకు అయితే తెలుస్తుంది. ఆ తర్వాత ప్రాబ్లమ్స్లోకి వెళ్తే మీకు ఈజీగా ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఫస్ట్ షిఫ్టింగ్ ఏంటంటే ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ అంటే లాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ పి అంటే లాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అనేది మనకి ఎఫ్ ఆఫ్ పిగా ఈక్వల్ అయితే, సో అకార్డింగ్ టు ఫస్ట్ షిఫ్టింగ్ ఏమవుతుందంట, లాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ పి మైనస్ ఏ, అదేవిధంగా లాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ పి ప్లస్ సి. సో ఏం లేదు, మనకు ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఉంటే లాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ పి అయితే, అలాంటప్పుడు మనకి ఏమవుతుందంట, లాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ, సో ఇదేమవుతుంది, ఎఫ్ ఆఫ్ పి మైనస్ ఏ అవుతుంది. సో అదేవిధంగా లాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఉంటే ఇది వచ్చేసి మనకు ఎఫ్ ఆఫ్ పి ప్లస్ ఏ అవుతుంది అనమాట. సో అంతే, జస్ట్ సింపుల్. ఇక్కడ మనకు ఎయిటీ వచ్చింది అనుకోండి, ఇక్కడ మైనస్ వస్తుంది. ఇక్కడ మైనస్ ఎయిటీ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది, మనకు ప్లస్ వస్తుంది. సో ఈ విధంగా మీరైతే నోట్ చేసుకొని ఉండండి. సో ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో ప్లస్ వస్తే మైనస్ వస్తుంది, మైనస్ వస్తే ప్లస్ వస్తుంది. సో ఇక్కడ ఏం లేదంటే ఏమన్నా మీనింగ్ ప్లస్ వచ్చినట్టు కదా. సో కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, మనకు మైనస్ వచ్చింది. ఇక్కడ మైనస్ ఉంది, ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో ఇది మనకు గుర్తుంటే ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాబ్లమ్స్ మనకు ఈజీగా అవుతుంది. సో ఇవి ఎలా వచ్చాయనే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే మన ఛానల్ అవైలబుల్గా ఉంది. సో ఆ వీడియో అయితే మీరైతే చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకే, సో ఒక ప్రాబ్లం చూద్దాం ఎలా ఉంటుందో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ లాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ త్రీ టీ ఇంటూ టీ క్యూబ్. ఓకే, ఇలా ఉంది మనకు ప్రాబ్లం అనేది. సో ఇలా ఉంది, లాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ త్రీ టీ ఇంటూ టీ క్యూబ్. సో ఇది మనకు చూడడానికి ఏ మోడల్లో ఉంది, మనకు లాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ మైనస్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అనే ఫామ్లో ఉందా. సో ఈ ఫామ్లో ఉంటే మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తాం, ఫస్ట్ షిఫ్టింగ్ని యూజ్ చేస్తాం. ఈ షిఫ్టింగ్ ఫస్ట్ షిఫ్టింగ్. సో నేను ఏం చేసుకుంటున్నానంటే ఫస్ట్ లెట్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ క్యూబ్ అనుకుంటున్నాను. సో నేను ఏమనుకుంటున్నాను, ఎఫ్ ఆఫ్ టీని టీ క్యూబ్గా అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే లాప్లస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తున్నాను బోత్ సైడ్స్, అప్లయింగ్ లాప్లస్ ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు ఏమవుతుంది మనకు, లాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు లాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ క్యూబ్ అవుతుంది. సో లాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ క్యూబ్. సో ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏమని తెలుసు మనకు, ఎఫ్ ఆఫ్ పి అని తెలుసు. ఇవన్నీ కూడా మనకు ప్రీ డిఫైన్ ఫార్ములాస్ అనమాట. సో ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే మనకి ఏం తెలుసు, ఎఫ్ ఆఫ్ పి అని తెలుసు. అదేవిధంగా మనకు ఎల్ ఆఫ్ టీ క్యూబ్ అంటే ఏ ఫామ్లో ఉంది, లాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ పవర్ ఎన్ అనే ఫామ్లో ఉంది. సో దీని ఫార్ములా ఏంటంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై పీ పవర్ ఎన్ ప్లస్ వన్. సో ఇది వచ్చేసి మనకు ఫార్ములా. సో ఈ ఫార్ములాస్ గురించి మనం సపరేట్ వీడియో అయితే చేసాము. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇక్కడ ఎన్ ప్లస్లో ఏముంది, 3 ఉంది. సో కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ బై పీ పవర్ ఎన్ ప్లస్ వన్. పీ పవర్ ఎన్ ప్లస్లో ఏముంది మనకు 3. సో 3 ప్లస్ 1 అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ పి ఏమవుతుంది మనకు వాల్యూ 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 3 ఇంటూ 2 ఇంటూ 1 అనే కదా మీనింగ్. 3 2 జార్ 6, 6 ఇంటూ 1 6 అవుతుంది. సో 6 బై పీ పవర్ 4 అవుతుంది. సో మనకి ఏ వాల్యూ వచ్చింది, ఎఫ్ ఆఫ్ పి వాల్యూ వచ్చింది. సో అకార్డింగ్ టు ద ఫస్ట్ షిఫ్టింగ్ మనకి ఏం తెలుసు, లాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ పి ప్లస్ ఏ అని తెలుసా. సో పి ప్లస్ ఏ అని తెలుసు. ఓకే, ఇప్పుడు చూడండి లాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఫస్ట్ మనకి ఏముంది, ఈ పవర్ మైనస్ త్రీ టీ ఉంది. ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఏముంది మనకి, టీ క్యూబ్ ఉంది. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఎఫ్ ఆఫ్ పి ప్లస్ ఏగా రాసుకోవాలి. సో మనకి ఎఫ్ ఆఫ్ పి తెలుసు. ఏంటి ఎఫ్ ఆఫ్ పి, 6 బై పీ టు ద పవర్ ఆఫ్ 4 అని తెలుసు. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే పీ ప్లస్ ఏ, పీ ఉన్న చోట మనం పీ ప్లస్ ఏ అని రాసుకుంటున్నాం. వాట్ ఇస్ ద ఏ వాల్యూ హియర్. సో ఏ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ, 3 అవుతుంది. ఏ వాల్యూ విల్ బికమ్ 3 అవుతుంది. సో కాబట్టి ఎలా రాసుకోవచ్చు ఇది మనం, 6 బై, సో 6 బై ఏముంది మనకు, పీ ప్లస్ 3 పవర్ 4గా రాసుకోవచ్చు. ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమవుతుంది, లాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 3t ఇంటూ టీ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 6 బై పీ ప్లస్ 3 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 అవుతుంది. సో ఈ విధంగా మనం ఫస్ట్ షిఫ్టింగ్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఇంకొక ప్రాబ్లం చూద్దాం, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే లాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 2t ఇంటూ
3 cos 60 minus 5 sin 60. ఓకే. సో, ప్రాబ్లమ్ ఎలా ఉంది మనకు? లాప్లేస్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ e పవర్ మైనస్ 2t ఇంటూ 3 cos 60 మైనస్ 5 sin 6t అయితే ఉంది. సో, ఇది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో, ఫస్ట్ నేనేం తీసుకుంటున్నానంటే ఎఫ్ ఆఫ్ టీని కన్సిడర్ చేసుకుంటున్నాను. సో, టోటల్ ఈ వాల్యూ ఉంది కదా! దీన్ని నేను ఎఫ్ ఆఫ్ టీగా రాసుకుంటున్నాను. సో, ఎఫ్ ఆఫ్ టీ ఏమవుతుంది ఇప్పుడు అకార్డింగ్ టు దట్ 3 cos 60 మైనస్ 5 sin 6t. సో, ఇది మనకేమవుతుంది? ఎఫ్ ఆఫ్ టీ అవుతుంది. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే లాప్లేస్ ట్రాన్స్‌ఫార్మ్ అప్లై చేస్తున్నాను బోత్ సైడ్స్. అప్లయింగ్ లాప్లేస్ ట్రాన్స్‌ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడేమవుతుంది? లాప్లేస్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ లాప్లేస్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ కాస్ 60 మైనస్ 5 ఇంటూ లాప్లేస్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ సైన్ 60. సో, నేను ఇక్కడ స్ప్లిట్ చేసి రాసేసాను. లేకుంటే మీరు ఎల్ ఆఫ్ ట్రాన్స్‌ఫార్మ్ అని చెప్పేసి లాప్లేస్ ట్రాన్స్‌ఫార్మ్ అని మొత్తం రాస్తే ఆ తర్వాత స్ప్లిట్ అయినా చేసుకోవచ్చు. లేదా స్ప్లిట్ చేసి అయినా రాసుకోవచ్చు. సో, ఓకే. ఇప్పుడు ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏమని తెలుసు మనకు? ఎఫ్ ఆఫ్ పి అని తెలుసు. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎఫ్ ఆఫ్ పి. సో, 3 లాప్లేస్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ కాస్ 60 ఫార్ములా ఏంటి మనకు? లాప్లేస్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ కాస్ 80 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే పి బై పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది. సో, ఇక్కడ పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో, పి బై పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఏంటి? ఏ వాల్యూ ఉంది మనకు? 6 ఉంది కాబట్టి 6 స్క్వేర్ అవుతుంది. 6 ఉంది కాబట్టి మనకేమవుతుంది? 6 స్క్వేర్ అవుతుంది. అగైన్ మళ్ళీ మనకు మైనస్ 5 ఇంటూ సైన్ 80కి ఫార్ములా ఏంటంటే ఏ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఏ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఏ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకు? 6 ఉంది కాబట్టి 6 బై పీ స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు చూడండి. సో, 3 ఇంటూ పి 3p. 3p బై పీ స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అంటే 36 మైనస్ 5 ఇంటూ 6 30. 30 బై పీ స్క్వేర్ ప్లస్ 36 అవుతుంది. సో, టోటల్‌గా ఎలా రాసుకోవచ్చు మనం ఎఫ్ ఆఫ్ పిని? సో, ఎల్‌సీఎం మనకు సేమే ఉంది కాబట్టి ఎలా రాసుకోవచ్చు? 3p మైనస్ 30 బై పీ స్క్వేర్ ప్లస్ 36 అని రాసుకోవచ్చు. ఏ వాల్యూ అవుతుంది మనకు? ఎఫ్ ఆఫ్ పి వాల్యూ అవుతుంది. బట్ మనకేం కావాలి? ఎల్ ఆఫ్ ఈ పవర్ 80 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ కావాలి. సో, వి నో దట్ వన్ ఫార్ములా ఏంటి ఫస్ట్ షిఫ్టింగ్ నుంచి? ఈ పవర్ మైనస్ 80 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ పి ప్లస్ ఏ అని మనకు తెలుసు. ఆల్రెడీ మనకు సో, ఎఫ్ ఆఫ్ పి వాల్యూ తెలుసు. ఎఫ్ ఆఫ్ పి వాల్యూ ఏంటి? 3p మైనస్ 30 బై పీ స్క్వేర్ ప్లస్ 36. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఎఫ్ ఆఫ్ పి ప్లస్ ఏ కావాలి అంటే ఇక్కడ పి ఉన్న ప్లేస్‌లో నేనేం రాయాలి? పి ప్లస్ 2 రాయాలి. సో, ఎందుకంటే మనకేముంది? ఈ పవర్ మైనస్ 2t ఉంది కాబట్టి. సో, ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని లాప్లేస్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 2t ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకు? ఎఫ్ ఆఫ్ పి ప్లస్ 2 అవుతుంది. పి ప్లస్ 2. సో, లాప్లేస్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 2t ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటి మనకి? 3 కాస్ 60 మైనస్ 5 సైన్ 6t. ఓకే. సో, ఇప్పుడేం రాయాలి మనము? ఎఫ్ ఆఫ్ పి ఉన్న ప్లేస్‌లో పి ప్లస్ 2 రాయాలి. సో, ఇక్కడేముంది మనకి మెయిన్ 3p మైనస్ 30 అంటే 3 ఇంటూ పి ఉన్న ప్లేస్‌లో ఏం రాయాలి? పి ప్లస్ 2 రాయాలి. పి ప్లస్ 2 మైనస్ 30 బై పి ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 36. పి ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 36. సో, ఇప్పుడు 3తో మల్టిప్లై చేయండి. 3 ఇంటూ పి 3p అవుతుంది. 3 2 జా 6 అవుతుంది. సో, 3p ప్లస్ 6 మైనస్ 30. 3p ప్లస్ 6 మైనస్ 30. సో, ఇది మనకి ఏ ఫార్ములా ఉంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2p ప్లస్ 36. ఓకే. 3p. ఓకే. 3p 30లో నుంచి ఒక 6 సబ్ట్రాక్షన్ చేస్తే మనకేముంటుంది? మైనస్ 24 ఉంటుంది. బై నెక్స్ట్ పి స్క్వేర్ ప్లస్ 2p ఇక్కడ కూడా పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 36 ఉంది. సో, ఇక్కడ మనకేమవుతుంది? 2 ఇంటూ 2 4p అవుతుంది కదా ఇక్కడ. సో, 4p. సో, 2 స్క్వేర్ అంటే ఏంటి మనకు? 4 అని తెలుసు. 4 ప్లస్ 36 ఏమవుతుంది? 40 అవుతుంది. ఫైనల్‌గా మనకేమొచ్చింది ఇక్కడ? పీ స్క్వేర్ ప్లస్ 4p ప్లస్ 40 వచ్చింది. సో, ఫైనల్‌గా మనకు లాప్లేస్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 2t ఇంటూ 3 కాస్ 60 మైనస్ 5 సైన్ 60 ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ వచ్చింది? 3p మైనస్ 24 బై
పీ స్క్వేర్ ప్లస్ 4p ప్లస్ 40 అయితే వచ్చింది. సో ఈ విధంగా మనమైతే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని సాల్వ్ చేయొచ్చు బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్. సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం, ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఎక్కువగా మనకి ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రాబ్లం ఇది షార్ట్ ఆన్సర్స్లో. ఏంటంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఓకే ఈ పవర్ టీ ఇంటూ సైన్ స్క్వేర్ టీ. సో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అమ్మ ఇది. సో ఎక్కువగా మనకి షార్ట్ ఆన్సర్స్లో అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఏంటి ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ టీ ఇంటూ సైన్ స్క్వేర్ టీ అయితే ఉంది. సో నేను ఏం చేసుకుంటున్నానంటే లెట్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ తీసుకుంటున్నాను, సైన్ స్క్వేర్ టీ తీసుకుంటున్నాను. సో మన లాప్లాస్ ఫార్ములాలో మనం చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా మనకి స్క్వేర్స్లో ఫార్ములా లేదు. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఏటీ అనే ఫార్ములా మనకైతే లేదు. మనకి ఏం ఫార్ములాస్ ఉన్నాయి, సైన్ ఏటీ కాస్ ఏటీ ఈ ఫార్ములాస్ ఉన్నాయి. అంతేగాని మనకు సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఇలాంటి ఫార్ములాస్ అయితే మనకైతే లేవు. సో కాబట్టి ఈ సైన్ స్క్వేర్ నేను ఏం చేస్తున్నానంటే కన్వర్ట్ చేసుకుంటున్నాను. సో ఈ సైన్ స్క్వేర్ టీని ఎలా రాసుకోవచ్చు, 1 మైనస్ కాస్ 2t బై 2 అని రాసుకోవచ్చా? అంటే ఏం లేదు, మనకు సైన్ స్క్వేర్ థీటాని ఎలా రాసుకోవచ్చు మనం, 1 మైనస్ కాస్ 2 థీటా బై 2 అని రాసుకోవచ్చు కదా. సేమ్ అదే థీటా ఉన్న ప్లేస్లో ఇక్కడ ఏముంది, మనకు టీ ఉంది. సో ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ 2t బై 2 ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తున్నాను. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2t బై 2 అవుతుంది. సో దీన్ని నేను స్ప్లిట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఎలా రాసుకోవచ్చు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని ఇక్కడ, 1/2 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 మైనస్ 1/2 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ 2t. ఈ విధంగా నేను స్ప్లిట్ చేసి రాసుకున్నాను. సో మనకు డైరెక్ట్ ఫార్ములా ఉంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 అంటే ఏంటి, 1/p. సో ఏమవుతుంది ఇక్కడ మనకు 1/2 ఇంటూ 1/p అవుతుంది మైనస్ 1/2. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఏటీ, కాస్ ఏటీకి ఫార్ములా ఏంటి, p బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, p బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఫార్ములా అవుతుంది. సో టో ఇంటూ p బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఏ వాల్యూ ఎక్కడ ఏముంది మనకు 2 ఉంది కాబట్టి 2 స్క్వేర్ అవుతుంది. సో ఫైనల్గా ఎలా రాసుకోవచ్చు మనం దీన్ని, 1/2 1/2p మైనస్ p బై 2p స్క్వేర్, ఇక్కడ 2 ఇంటూ 2 ఉంది కాబట్టి 2p స్క్వేర్, 2 స్క్వేర్ ఏమవుతుంది మనకు 4 అవుతుంది. సో 2 ఇంటూ 4 8, 2p స్క్వేర్ ప్లస్ 8 అవుతుంది, 2p స్క్వేర్ ప్లస్ 8. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ 2 టర్మ్స్లో నుంచి ఒక 1/2ని నేను కామన్ తీసుకుంటున్నాను, 1/2ని కామన్ తీసుకుంటున్నాను. సో 1/2ని కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది మనకు, 1/p మైనస్ p బై పీ స్క్వేర్ ప్లస్ 4 ఉంటుందా, పీ స్క్వేర్ ప్లస్ 4 అయితే ఉంటుంది. సో ఇప్పుడు చూడండి నేను ఎల్సిఎం తీసుకుంటున్నాను, 1/2 ఇంటూ ఎల్సిఎం ఏమవుతుంది, p ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 4 అనేది ఎల్సిఎం అవుతుంది. సో ఇక్కడ మనకి ఏముంది, p ఉంది, ఇక్కడ ఏం రావాలి మనకు, పీ స్క్వేర్ ప్లస్ 4 రావాలి. సో కాబట్టి పీ స్క్వేర్ ప్లస్ 4తో మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ అగైన్ మళ్ళీ మనకి ఏముంది, పీ స్క్వేర్ ప్లస్ 4 ఉంది కాబట్టి పీతో అగైన్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, p ఇంటూ పీ స్క్వేర్ అవుతుంది, ప్లస్ పీ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ గెట్ క్యాన్సిల్. సో ఇక్కడ మనకి ఏమున్నాయి, 1/2 ఇంటూ 4/p ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 4 అయితే ఉంది. సో ఇదే మనకి ఏమవుతుంది, ఇంకా ఇంకా సింప్లిఫికేషన్ చూడొచ్చు, 2 1s ఆర్ 2 2s ఆర్. సో ఎఫ్ ఆఫ్ పి వాల్యూ మనకి ఏమైంది ఇక్కడ, ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్స్ టు 2/p ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 4 అయితే అయిందనమాట. ఇదేంటి మనకి ఎఫ్ ఆఫ్ పి వాల్యూ, మనకు కావాల్సింది ఏంటి, ఎఫ్ ఆఫ్ పి వాల్యూ కాదు కదా. సో మనకు కావాల్సింది ఏంటి, ఫార్ములా ఎలా ఉంది, ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ పి మైనస్ ఏ అవుతుంది. సో ఇక్కడ ఫార్ములా ప్రకారం మనం సబ్స్టిట్యూషన్ చేసామనుకోండి, ఈ పవర్ ఎంత ఉంది మనకు, ఈ పవర్ టీ ఉంది. సో ఎఫ్ ఆఫ్ టీ సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ పి మైనస్ 1 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏం లేదంటే మనకి ఏమున్నట్టు 1 ఉన్నట్టు కాబట్టి 1 అవుతుంది. ఓకే, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏమనుకున్నాం మనం, సైన్ స్క్వేర్ టీ అనుకున్నాం, సైన్ స్క్వేర్ టీ. దానికి ఎఫ్ ఆఫ్ పి వాల్యూ ఏమొచ్చింది, 2/p² ప్లస్ 4 వచ్చింది. సో 2/p ఉన్న చోట ఏం సబ్స్టిట్యూషన్ చేయాలి, p మైనస్ 1 చేయాలి, p మైనస్ 1, ఇక్కడ మనకు p ఉంది కాబట్టి ఇక్కడ p మైనస్ 1. నెక్స్ట్ p మైనస్ 1 హోల్ స్క్వేర్, p మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 అవుతుంది. సో p ఉన్న ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూషన్ చేసాం, ఇక్కడ p మైనస్ 1 అనేది సబ్స్టిట్యూషన్ చేసాం. అగైన్ ఇక్కడ చూడండి 2 బై, సో p మైనస్ 1 ఇంటూ p మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, a మైనస్ b హోల్ స్క్వేర్ కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab అంటే 2p అవుతుంది, 2p
+4 ఓకే. +4 అలానే ఉంది కాబట్టి ఓకే. ఈజ్ ఈక్వల్స్ టు 2 బై p మైనస్ 1 ఇంటూ p స్క్వేర్ మైనస్ 2p. ఇక్కడ 1 స్క్వేర్ అంటే ఏంటి మనకు 1. 1 + 4 ఏమవుతుంది? +5 అవుతుంది. దిస్ విల్ బి ద ఫైనల్ ఆన్సర్. సో ఫైనల్‌గా మనకేమైంది? లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ e పవర్ t ఇంటూ sin స్క్వేర్ t ఈజ్ ఈక్వల్స్ ఏమొచ్చింది మనకిక్కడ 2 బై p మైనస్ 1 ఇంటూ p స్క్వేర్ మైనస్ 2p ప్లస్ 5 అయితే వచ్చింది. సో ఈ విధంగా మనం ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాబ్లమ్స్‌ని అయితే సాల్వ్ చేయొచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ మనకు రావాలంటే మనకు ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్ యొక్క స్టేట్మెంట్ మనకు తెలియాలి. స్టేట్మెంట్ ఏంటి? మనకు స్టేట్మెంట్ ఏముంది? L ఆఫ్ f ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ p అయితే అప్పుడేమవుతుంది మనకు? లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ e పవర్ at ఇంటూ f ఆఫ్ t. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? f ఆఫ్ p మైనస్ a రాసుకోవచ్చు. అదే విధంగా లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ e పవర్ మైనస్ at f ఆఫ్ tని ఎలా రాసుకోవచ్చు? f ఆఫ్ p ప్లస్ a రాసుకోవచ్చు. సో ఏదైనా సరే ప్రాబ్లమ్ అనేది మనకు e పవర్ at ఇంటూ సంథింగ్, ఈ పవర్‌లో ఒక వాల్యూ ఉండి ఇంటూ సంథింగ్ ఉంటే దాన్ని మనం ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్ యూజ్ చేసుకొని మనమైతే సాల్వ్ చేయొచ్చు. ఆల్రెడీ స్టేట్ అండ్ ప్రూఫ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్ నుంచి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ వీడియో అయితే మన ఛానెల్‌లో అవైలబుల్‌గా ఉంది. సో ఆ వీడియో అయితే మీరు చూడండి, మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. ఇదొచ్చేసి ఫస్ట్ షిఫ్టింగ్ ఒక ప్రాబ్లమ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం సెకండ్ షిఫ్టింగ్ ప్రాబ్లమ్, అలాగే చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ప్రాబ్లమ్స్, ఇనిషియల్ వాల్యూ, ఫైనల్ వాల్యూ, ఇలా అన్ని ప్రాబ్లమ్స్ మనమైతే డిస్కస్ అయితే చేద్దాం. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అయితే ఉండాలి. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఆఫ్ హెల్ప్ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ మీకు ఏమైనా కావాలంటే మీరైతే నన్నైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. నా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. అక్కడి నుంచి మీరైతే నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్ యూ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.